హాయ్ అండి, అందరికీ నమస్తే. ఏంటని చూస్తున్నారా? ఈరోజైతే వంకాయ పులిహోర చేసుకున్నాను. డాబా స్టైల్ వంకాయ పులిహోర ఎలా చేసానో చూస్తారా? మీరు చూసేయండి. ముందుగా అయితే బాండీలు పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నానండి. ఇప్పుడు ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నాను. జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందన్నమాట. అందుకే నేను జీలకర్ర ఎప్పుడు కానీ ఎక్కువ వేసుకుంటాను. ఇప్పుడు కావాల్సింది తెల్లగడ్డపాయలు, ఎర్రగడ్డ, టమోటా, పచ్చిమిర్చి. ముందుగా పచ్చిమిర్చి వేసుకోవాలి. కొంచెం దూరంగా ఉండి వేయండి, అది చిటపట అంటుంది కదండి ఆయిల్లో ఉన్నప్పుడు. ఇప్పుడు వాటిని అలా కలబెట్టేసుకొని తెల్లగడ్డపాయలు, ఎర్రగడ్డ వేసుకుందాం. 2 కట్ చేసి పెట్టుకున్న ముక్కలు కాస్త అన్నిటినీ వేసుకుందాం. వేసి బాగా కలబెట్టేసుకోవాలండి. వేగాలి అవి బాగా. ఎర్రగడ్డ బాగా వేగాలి. ఇప్పుడు ధనియాలు, మెంతులు, కొద్దిగా ధనియాలు, కొద్దిగా మెంతులు ఒక 10 మెంతులు అనుకోండి లెక్కకి చాలు. ఎక్కువ వేసుకుంటే మళ్ళీ టేస్ట్ మారిపోతుంది. ఆయిల్లోనే వేసుకొని బాగా వేపేసుకుందాము. ఎర్రగడ్డతో పాటు అవి కూడా వేగుతాయి కదా. ముందుగా వేస్తే మాడిపోతాయండి, అందుకని ఇప్పుడు వేసాను అనమాట. ఇప్పుడు ఒక 2 టమోటాలు కట్ చేసి పెట్టేసుకున్నాను. చూసారా, టమోటా వేగాలి బాగా. ఇదిగో చూడండి, కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు, కూరకు తగినంత ఉప్పు. చూస్తుంటే కలర్ఫుల్గా బాగుంది కదండి. టమోటా ఆల్మోస్ట్ వేగిపోయింది. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు చిన్నవిగా కట్ చేసుకున్నానండి. పులిహోర కదండి, మనం నలిపేటప్పుడు ఈజీగా ఉంటుందని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఎప్పుడు కానీ వంకాయలు కట్ చేసుకునేటప్పుడు ఆ వాటర్లో కొంచెం ఉప్పు వేసామంటే కానీ వంకాయలు కట్ చేసుకున్నవి నల్లగా అయిపోకుండా బాగుంటాయి అన్నమాట కలర్. అదొక చిట్కా అండి, అందరికి తెలిసి ఉంటుంది కదా మీకు కూడా, కానీ చెప్తున్నాను అనమాట. నోరు ఊరికే ఉండేది కదా, తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారని చెప్తున్నాను. చూసారా, వంకాయ వేసుకున్నాను, బాగా మగ్గుతుంది. అది కూడా బాగా కలపెట్టేసుకొని చిన్న నిమ్మపండు సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి. చూస్తున్నారుగా, చింతపండు మెయిన్ అండి పులుసులోకి. ఇదిగో చూడండి, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు. గింజలు అందులో ఏమైనా నారు ఉంటే అంతా తీసి క్లీన్ చేసుకొని వేసుకోవాలి. బాగా కలిపేసుకుంటున్నాను. ఆల్మోస్ట్ సగం మగ్గిపోయింది కదండి. ఇప్పటికే తగినంత వాటర్ వేసుకుంటున్నాను. మనకి పులుసుకి ఎంత వాటర్ కావాలో అంత వేసుకున్నాను. చూడండి, ఉడికేసరికి కరెక్ట్గా పులుసు కరెక్ట్గా ఉంటుందండి వాటర్. ఇది సరిపోతుంది. ఇప్పుడు ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్ పెట్టేసి అలా వదిలేద్దాం. అది రెడీ అవుతూ ఉంటుంది. చూడండి, బాగా ఉడుకుతుంది కదా. మధ్యలో ఒకసారి కలబెట్టేసుకున్నాం 5 మినిట్స్ తర్వాత. ఇదిగో చూడండి, ఇంకొక 5 మినిట్స్ అలా పెట్టేసామంటే కూర రెడీ అయిపోతుంది. ఇంతే అండి, ఇంక వేరే ఏం అవసరం లేదు. అసలు నేనైతే కొత్తిమీర, కరివేపాకు కూడా వేయలేదన్నమాట ఇందులో. చూసారా, రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాము. మనకు పులుసు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను స్టవ్ కట్టేసుకుంటున్నా. ఆఫ్ చేసాను. చూసారా, బాగా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు వేరే గిన్నె తీసుకొని ఆ ఉడికిన అందులో ఉన్న వాటర్ అంతా గిన్నెలోకి వంచేసుకుందాం. అలాగే పప్పు కట్టేసుకొని రుద్దేసుకున్నామంటే వాటర్ మీద పడుతుంది కదండి, అందుకని అందులో ముక్కలు కూడా సరిగా ఉడకవు. ముందుగా మనం వాటర్ ఇలా పక్కన వంచేసుకొని తర్వాత రుద్దామంటే కానీ బాగా మెత్తగా ఉడుకుతాయి. ఎక్స్ట్రా ఏమన్నా ముక్కలు వాటర్లో పడిపోతే కానీ తీసి మళ్ళీ అందులో వేసుకుందాం. చూసారా, ఇప్పుడు ఈ వాటర్ పక్కకు పెట్టేసి పప్పు కట్టి తీసుకొని బాగా నలిపేసుకుందాం. వాటర్తో పాటు నలిపామంటే మన మీద పడుతుంది కదండి, అందుకే వాటర్ తీసేసి బాగా నలిపేసుకుంటున్నాం. చూడండి, రాగి సంగటికి, రైస్కి సూపర్గా ఉంటుంది ఈ కూర. మేము చిన్నప్పుడైతే పొలం దగ్గర పని వాళ్ళు వస్తే అమ్మ చేసి పెట్టేదన్నమాట. వాళ్ళకి సంగటి పెట్టి ఈ కూర చేసి పెట్టేది. చూడండి, బాగా మెత్తగా అయిపోయింది కదా. ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న వాటర్ని ఇందులోకి వేసుకుందాం. అంతే అండి, వంకాయ పులిహోర రెడీ అయిపోయింది. ఇంకా వేరే వాటర్ కూడా అవసరం లేదు, అదే కరెక్ట్గా సరిపోయింది. చూసారా, మనం ఫస్ట్ వేసుకున్న వాటర్తోనే బాగా కలిపేసుకొని గిన్నెలోకి తీసుకొని రైస్ కానీ రాగి సంగటి కానీ పెట్టేసుకొని అందులోకి వేసుకొని తినేయడమే. చూసారా, చాలా బాగుంది కదా. చూస్తుంటే ఇప్పుడే తినేసేయాలనిపిస్తుందా? మీరు ట్రై చేయండి.
తెలియని వాళ్ళు ఉంటే కానీ మీరు కూడా చేసుకొని తినండి. వంకాయ పులిహోర చాలా బాగుంటుంది. రైస్ కంటే కూడా చెప్పాలంటే రాగి సంగటికి చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. చూసారా చాలా బాగుంది కదా కలర్ఫుల్గా. మీరు కూడా ట్రై చేయండి, అందరికీ నచ్చుతుంది. పుల్లగా బాగుంటుంది, కారంగా పుల్లంగా. పచ్చిమిరపకాయ వేస్తేనే టేస్ట్ వస్తుందండి, ఇందులో ఎండుమిరపకాయ వేయకూడదు.